అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయం గోనబుద్ధారెడ్డి వర్ధమానపురం, నేటి నందివడ్డమాన్, పిజినపల్లి మండలం, నాగర్ కర్నూలు జిల్లా రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఈ వర్ధమానపురం స్థలదుర్గానికి చెందిన రాజధానిగా చెప్పవచ్చు. ఉదయచూరుడు 8వ శతాబ్దంలో వర్ధమానాపురాన్ని రాజధానిగా చేసుకొని 1100 గ్రామాలతో కందూరు నుండి నేలకొండపల్లి, ఖమ్మం వరకు రాజ్యాన్ని పరిపాలించినట్లు చరిత్రకారులు చెబుతారు. కాకతీయ సామ్రాజ్యంలో సామంతుడుగా ఉన్న ఈ ఉదయచోళుడు స్వతంత్రత ప్రకటించుకున్నాడు. దాంతో కాకతీయ మహారాజైన గణపతి దేవుడు గోనబుద్ధారెడ్డి సహకారంతో ఉదయచోళుని ఓడించి తిరిగి వర్ధమానపురాన్ని స్వాధీనం చేసుకొని గోనగన్నారెడ్డిని సామంతరాజుగా నియమించాడు. ఈ గోనగన్నారెడ్డి రంగనాథ రామాయణాన్ని ద్విపద ఛందస్సులో రాశారు. ఇతడు తొలి రాజకవి కూడా. ఇతడికి 50 సంవత్సరాల వరకు సంతానం కలగలేదు. తర్వాత 2 కొడుకులు, 1 కూతురు జన్మించింది. మొదట గోనగన్నారెడ్డి, విఠలనాథుడు, కాచయ్య, కుప్పాంబిక ఈమె తొలి తెలుగు కవయిత్రిగా ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని 2017లో ప్రపంచ మహాసభల వేదికల్లో వెల్లడించడం జరిగింది. వర్ధమానపురం పరిపాలించే సమయంలో రాజధానికి 12 కిలోమీటర్ల దూరంలో అరణ్యంలో ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు గోనబుద్ధారెడ్డి నిర్వహించేవారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే స్థలాన్ని